ఇశ్రాయేలు ప్రజలు తండ్రికి విరోధముగా ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినప్పటికీ వాళ్ళను ప్రేమించి వారి పట్ల కరుణను బట్టి బట్టి దయను బట్టి తండ్రి నువ్వు క్షమిస్తూ కోపగిస్తూ గద్దిస్తూ బుద్ధి చెబుతూ సరిచేస్తూ దయగలిగిన తండ్రి మీరు ఏ విధముగా కాపాడుతూ వచ్చినారో అదే ప్రకారంగా తండ్రి నేను కూడా పరమాలు తండ్రి పడిపోతూ చెడిపోతూ దిక్కులేని వాడనగా తండ్రి దరిద్రమైన పరిస్థితుల్లో ఉంటున్న నన్ను కూడా నీవు లేవనెత్తుతూ తండ్రి ప్రభా సరిచేస్తూ సమకూరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఒకప్పుడు నేను ఎరగని వారిని నాయన నరకానికి పాత్రులను అటువంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఎంతో బండిని తండ్రి స్వస్థపరిచిన దేవుడు నీకే ఈ లోకంలో స్థలం లేదని సెలవిచ్చినావు. అంత మాత్రమే కాకుండా తండ్రి కలువరి శిలువలో నీవు బలి అయిపోవడానికి ముందుగా తండ్రి నోరు తెరవలేదు తండ్రి నా కొరకు ఎన్నో బాధలు భరిస్తూ వచ్చినావు తండ్రి. నేను పొందవలసిన శిక్ష యావత్తును కూడా తండ్రి మీరు పొందినందుకు నేను స్తుతిస్తూ నా దిన జీవిత యాత్రలో నా పనిలో పరిచర్యలో కుటుంబ విషయంలో తండ్రి వ్యక్తిగత సమస్త విషయంలో మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకై నీకు నేను ఏమి ఇవ్వగలను. నాకు ఆరోగ్య విషయంలో కూడా సహాయపడుతూ ముందుకు నడిపిస్తున్నందుకు నేను స్తుతిస్తూ నా హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము సమిష్టి ఆరాధన నిమిత్తమై అందరూ లేచి తెలుగులో 278 తెలుగులో 278 తమిళ్లో 300 తమిళ్ 300 హిందీ 254 హిందీ में తెలుగులో 278 పాత పుస్తకం ఎవరి దగ్గర ఉంటే 275 1 2 4 7 పాడుకుందాం. 1 2 4 7 1 2 4 7 1 2 4 7 1 2 4 7 పాడుకుందాం. సిలువలో Amen.
మనం ఇప్పుడు బల్లలో ప్రభు యొక్క రక్తమాంసంలో పాల్గొనడానికి ముందు మనము బైబిల్ బల్లని బైబిల్ పల్లవిని పాడుకుంటా తెలుగు హిందీ తమిళ్ హిందీ తమిళ్ పాడదాం. తెలుగు హిందీ తమిళ్లో మనం బైబిల్ పల్లవిని పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ దునియా మే సబ్సే ప్యారే పుస్తక్ బైబిల్ దునియా మే अर्थమైంది కదా మన భాషల్లో अपना अपना भाषा में समझ में आया ना നമ്മുടെ ഭാഷകളിൽ പുരിഞ്ഞതല്ലവാ బైబిల్లో మనం ఎందుకు చదవాలి వేదத்தை நாம் எதற்காக வாசிக்க வேண்டும் बाइबल हम किस लिए पढ़ना है इसलिए क्या करना है हमको बाइबल सब कुछ हमको सिखाता है बाइबल మనకి పరిశుద్ధ గ్రంథము అన్ని నేర్పించేదిగా ఉంటుంది இந்த வேதம் நமக்கு எல்லாவற்றையும் கற்றுக் கொடுக்கிறது మనము మన ముందు ఇచ్చినటువంటి ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పొందక ముందు நமக்கு முன்பாக வைக்கப்பட்டிருக்கிற கர்த்தருடைய శరీరத்தையும் அவர் రక్తத்திலே பங்கு பெறுவதற்கு முன்பதாக మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకొని మనము పాలు పొందుదాం పరిశుద్ధ వేదాంగத்திலிருந்து ஒரு சில வார்த்தைகளை நாம் பார்த்து அவருடைய பந்திலே பங்கு பெறலாம் రండి வாருங்கள் రెండవ దినవృత్తాంతములు రెండవ నాలుగు రెండవ దినవృత్తాంతములు 2 నాలుగు 33వ అధ్యాయము 33వ అధ్యాయం 33 రెండవ దినవృత్తాంతములు दूसरा इतिहास 33 రెండవ దినవృత్తాంతములు 33 12 13 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం 2 కాలాలను 33వ అధ్యాయం 12 13 వచనాలే అందరూ சேர்ந்து வாசிக்கலாம் అందరూ కలిసి చదువుకుందాం सब मिलकर पढ़ेंगे எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம் అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరపెట్టగా ఆయన విన్నపములను ఆలకించి యెరూషలేములో తన రాజ్యములోనికి అతనిని తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడైన ఆయన మనిషే తెలుసుకొనెను. మళ్ళీ ఒకసారి 13వ వచనం చదువుకుందామా? 13వ వచనం వినేకి బాధపడింగే 13వ వచనం
ప్రేమ గల తండ్రి, కృపగలైన సజీవుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో విద్యుల సంఘం ద్వారా తండ్రి నిన్ను ఆరాధించి మీ రక్తమాంసంలో పాల్గొనే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. తండ్రి, మా ముందు వచ్చినది మీరు నా రాకడ పడేంత వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేరుడని మీరే ఆక్రమించి వెళ్ళినారు. తండ్రి, మీరు రాకడ పడేంత వరకు మేము ఈ విధంగా కూడుకొని ప్రభువా నిన్ను ఆరాధించి నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. దయగలిగిన తండ్రి, భాషలు రకములు ఉన్నాయి తండ్రి, మీ ఆత్మ చేత అర్థం చేసుకునే సహాయం అనుగ్రహించండి. అల్పుడైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని, సిద్ధపరచమని, ఈ స్థలంలో నిలబడ్డటువంటి మాకు అర్హత లేదు, మీరు ఎక్కువ చూపించమని, ట్రాన్స్లేషన్ విషయంలో కూడా సాయం చేయమని, సమయాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఎవరు మనిషి కోనే ये वहां से यार ఎవరు यार తెలుసా? तेरी మనిషి ఎవరి కుమారుడు? वहां से यार के किसका बेटा है? याकूब। మనిషి किसका ఎవరి కుమారుడు? वहां से यार के मगन అక్కడ పక్కనే ఉంది. अंगे எழுதப்பட்டிருக்கிறது. ఎవరి కుమారుడు? యారోని కుమారుడు హిజ్కియా. ఎవరు ఈ హిజ్కియా? గొప్ప వ్యక్తి కదా. ఎజెకియా అవన్ మిగపెరియ మంత్రులు అలవా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆయనకి? అక్కడ அவருக்கு எத்தனை రెండవ వృత్తాంతంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆయన కొరకు, హిజ్కియా కొరకు? இந்த நாலாம் புத்தகத்திலே எசேக்கியாவுக்கு எத்தனை அதிகாரங்கள் இருக்கிறது? 29, 30, 31, 32 4 అధ్యాయాలు ఉన్నాయి. 4 చాప్టర్ है इसके लिए எசேக்கியாவுக்காக 4 அதிகாரங்கள் எழுதப்பட்டிருக்கிறது. 29, 30, 31, 32 அதிகாரங்கள். కానీ ఆయన కుమారుడికి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? அவருடைய மகனுக்கு எத்தனை அதிகாரங்கள் எழுதப்பட்டிருக்கிறது? उसका बेटा का कितना है? सिर्फ 20 वचन, வெறும் 20 వచనங்கள் కదా. 20 వచనాల్లో తన జీవితము ముగిసిపోయింది. కానీ తన తండ్రికి 4 అధ్యాయాలు పట్టింది. ఎన్ని? 4 అధ్యాయాలు. उसका पिता को 4 चैप्टर पढ़ा, लेकिन उसका बेटा को सिर्फ 20 वचन में उसकी जिंदगी खत्म हो गया. आरंभ स्टार्ट हो गया, खत्म भी हो गया. இங்க நம்ம பார்க்கிறோம், இங்க தகப்பனுக்கு 4 அதிகாரம் எழுதப்பட்டிருக்கிறது. ஆனால் மகனுக்கோ வெறும் 20 வசனங்கள் மட்டும்தான் எழுதப்பட்டிருக்கிறது. హిజ్కియా గొప్ప దేవుని కార్యాలు చేసినాడు. మరణ దర్శనంకి వెళ్ళినాడు. మరణం నుంచి తప్పించబడ్డాడు. కొంచెం గర్వపడ్డాడు. తిరిగి దేవుడు పొందినాడు. తిరిగి సమకూరుస్తూ వచ్చినాడు. இங்க நம்ம பார்க்கிறோம், எசேக்கியா அங்கே மரணத்து வரைக்குமாக சென்றார். மீண்டுமாக தேவன் அவரை மீட்டெடுத்தார். அவன் சிறிதளவு பெருமை கொண்டார். மீண்டுமாக தேவனை அதட்டினார். இவ்வாறாக அவரை குறித்து 4 அதிகாரம் எழுதப்பட்டிருக்கிறது. ఇప్పుడు కుమారుడు అన్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో చూస్తారు కదా. కుటుంబంలో ఏం జరుగుతుంది, సంఘంలో ఏం జరుగుతుంది, ఎన్ని వాళ్ళు గమనిస్తారు. நம்ம பார்ப்போம், மகனாக இருக்கும் பொழுது வீட்டில் என்ன நடக்கிறது, சபையில் என்ன நடக்கிறது, எல்லாரும் மாற்றம் இருக்கும் அல்லவா. అర్థం చేసుకునే జ్ఞానం ఉన్నప్పుడు ఏది మంచి ఏది చెడ్డని వాళ్ళకి తెలుస్తుంది. அவர்களுக்கு புரிந்தால் எது நன்மை எது தீமை என்பதை அவர்கள் அறிந்திருப்பார்கள். ఇప్పుడు హిజ్కియా తన తండ్రి ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎలా సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎలా దేవుని సేవ చేశాడు, ఎలా దేవుని పని చేశాడు, వాళ్ళ కుటుంబం కొరకు ఏం చేశాడు, కుమారుడు మనిషి చూశాడుగా. இங்கே எசேக்கியா ராஜா அவன் என்ன செய்கிறான், தன்னுடைய குடும்பத்துக்கு என்ன செய்கிறான், தேவனுக்கு என்ன செய்கிறான், சபைக்கு என்ன செய்கிறான் என்பதான எல்லா காரியங்களும் அவனுடைய மகனாகிய மனாசே பார்த்திருப்பான் அல்லவா. भाई सब कुछ देखा होगा ना उसका बेटा मनुष्य, सब कुछ देखा होगा ना. हिजकिया क्या क्या किया, क्या क्या नहीं किया, कैसा गिर गया, फिर कैसा उठा, कैसा प्रार्थना किया, कैसा मरने का बीमार आया, फिर परमेश्वर को प्रार्थना किया, उठाया, वो सब कुछ तो देखा है वो. కదా అన్ని చూస్తూ వచ్చాడు. அவன் எல்லாவற்றையும் பார்த்து கொண்டுதான் வந்தான். लेकिन क्या किया? 1 मिनट देखिए, 1 से लेकर हम 11 तक हम बारी बारी पढ़ेंगे. 1 से लेकर
దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. ఇశ్రాయేలు గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. ఈ ప్రకారం మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనునకు తీసుకొని పోయిరి. అప్పుడు 12 కూడా చదవండి. ఓకే. ఆయన మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొని. ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ? இங்க நமக்கு என்ன புரிகிறது? क्या समझ में आ रहा है हमको समझने का? ये మనష్షే ఎన్ని సంవత్సరాలు అయ్యాడు? మనష్షే ఎత్తన వేళల ఆర్సందాం ఏవది 50. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 55. హిజ్కియా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? హిజ్కియా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? இத பார்க்கிறோம். మనష్షే 55 ఆండ్లు ఆర్సందాం. హిజ్కియా ఎన్ని ఆండ్లు ఆర్సందాం? 29 మొదటి వచనం. 29వ అధ్యాయం మొదటి వచనం. 29 का पहला वचन पढ़ लीजिए कोई भी. హిజ్కియా ఏలును ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై ఎవరి పరిపాలించారు? యాదగిరి ఆర్సందాం. कौन राजा का ज्यादा साल काम किया? राजा का మనష్షే కదా. మరి మేము గమనిస్తాం, దీని నుంచి ఏం నేర్చుకుంటాం? 29 సంవత్సరాలు ఏలిన వాడికేమో 4 అధ్యాయాలు ఉన్నాయి. 55 సంవత్సరాలు ఏలిన వాడికేమో 20 వచనాలు మాత్రమే ఉన్నాయి. இங்க நாம் பார்க்கிறோம் 29 ஆண்டுகள் அரசாண்ட எசேக்கியாவுக்கு 4 அதிகாரங்கள். ஆனால் 55 ஆண்டுகள் அரசாண்ட మనష్షేకి வெறும் 20 వచనங்கள். ఎట్లా ఉంటుంది అది? బాగుందా? వినడానికి కూడా కరెక్ట్ లేదు. ఇది కేల్పదకు కూడా సరిగా లేదా? ఎంత 20 సంవత్సరాల తేడా, 25 సంవత్సరాల డిఫరెంట్ ఉంది. அரசாட்சி பரவல் 25 ஆண்டுகள் அங்கே வித்தியாசம் காணப்படுகிறது. 25 साल डिफरेंट है ना उसका बेटा का, उसका परिपालना कर उसको और इसकी 4 होगा तो उसको कितना होने का है? 4 6 7 होना चाहिए. இங்க நாம் பார்க்கிறோம் எசேக்கியாவுக்கு 4 அதிகாரங்கள், మనష్షేకి 7 அதிகாரம் இருந்திருக்க வேண்டும். లేకిన్ ఇక్కడ మనం గమనించవలసింది, రక్షణ అనేది దేవుడిని అంగీకరించడం అనేది, దేవుడి సేవ చేయడం అనేది వంశపారంపర్యమైనది కాదు, అది వ్యక్తిగతమైనది. మనం గమనించవచ్చు. இதன் மூலமா நமக்கு என்ன புரிகிறது? ரட்சிப்பானது அது பாரம்பரியமாக வம்சமாக வருகிறதல்ல, அது தனிப்பட்ட ரீதியிலே ஒவ்வொருவரும் எடுத்துக்கொள்வது. గమనించుకోవాలి. మనం ఈ యొక్క అంశాన్ని మనం గమనించినప్పుడు దేవుడు ఎప్పుడు తెలుసుకున్నాడు? తాను ఎన్నో పొరపాట్లు చేసి తన తండ్రి చేసిన మంచి కార్యములన్నింటినీ చెడగొట్టేసి ఈయన అన్ని పాడు పనులు చేసి తర్వాత ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎవరు గుర్తుకొచ్చారు? దేవుడు గుర్తుకొచ్చాడు. இத பார்க்கிறோம். మనష్షేకి
தேவன் எப்பொழுது நெருங்கி வருகிறார்? தன்னுடைய தகப்பனார் எல்லா நற்காரியங்களையும் அவன் அடித்து நொறுக்கி போட்டு எல்லா தீங்கரகங்களும் செய்து அவன் சிறைப்பட்டு போன பொழுது அப்பொழுது அவன் தேவனை நினைவு கொள்கிறான். తండ్రి అన్నిటి విగ్రహాలను, అన్ని దేవతలను, అన్ని ఆచారాలను, దేవుడికి విరోధమైన ప్రతిదాన్ని తొలగించాడు. అన్నిటిని సమకూర్చాడు. హిజ్కియా అన్ని కార్యాలు చేస్తూ వచ్చినాడు. కుమారుడుగా అన్నిటిని చూస్తూ వచ్చినాడు. తన తండ్రి మరణం శయ్యపై పడుకున్నప్పుడు దేవుడి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నప్పుడు కూడా దీన్ని కళ్ళారా చూస్తూ వచ్చాడు. இதை பார்க்கிறோம். ஹிஸ்கியா அங்கு தன்னோட அரசாட்சியிலே இங்கு விக்கிரகங்களை அடித்து நொறுக்கிறதும் அவருடைய பலிபீடங்களை அடித்து நொறுக்கிறதும் அவனுக்கு சுகவீனமாய் காணப்படும் பொழுது தேவனிடத்தில் ஜெபம் பண்ணும் பொழுது அதை 15 ஆண்டுகள் தேவன் கூட்டி கொடுத்து இவர்கள் அனைத்தையும் அங்கு மனசை பார்த்து கொண்டுதான் இருக்கிறான். చేసి అన్ని తెలిసి మళ్ళీ ఏం చేశాడు? 1వ వచనం నుంచి 11 వచనాల వరకు అన్ని పొరపాట్లు, మామూలు పొరపాట్లు కావాలి. இதை பார்க்கிறோம். 1ஆம் வசனத்திலிருந்து 11ஆம் வசனம் வரை பார்க்கும் பொழுது எசேக்கியா செய்த எல்லா காரியங்களும் பார்த்திருந்தும் அவன் பலவிதமான தவறுகளை தீங்கான காரியங்களை செய்வதை பார்க்கிறோம். అన్యులు చేయనటువంటి కార్యాలు కూడా ఆయన చేస్తూ వచ్చినాడు. இதை பார்க்கிறோம். அந்நியர்கள் செய்யக்கூடாது செய்ய முடியாத காரியங்களை கூட மனாசே செய்கிறான். దేవుని ఎరుగని వారు కూడా అటువంటి కార్యాలు కొందరు చేయరు. இதை பார்க்கும். தேவனை அறியாதவர்கள் கூட இப்பேற்பட்ட காரியங்களை சில சமயம் செய்ய மாட்டார்கள். అది 6వ వచనంలో మనం చూడొచ్చు. 6ஆம் வசனத்தில் பார்க்கலாம். చదవండి ఎవరైనా. யார வாசியுங்கள். బెన్హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండ దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాళ్లతోనూ సాంగత్యం చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఎంత దుర్భరమైనటువంటి జీవితము మనిషిది. இங்கு மனசோட வாழ்க்கை பார்ப்போம். எவ்வளவு ஒரு தீங்கான ஒரு வாழ்க்கையை பார்க்கிறான். అంత ఆయన చెడిపోవడమే కాకుండా యూదులను, ఇశ్రాయేలీయులను కూడా చెడగొడుతూ వచ్చినాడు. அவன் கெட்டு போவது மட்டுமல்லாமல் அவன் யூதர்களையும் இஸ்ரவேல் ஜனங்களையும் அங்க சேர்த்து கெடுக்கிறான். అయినా దేవుడు మనిషిని ప్రేమించాడు. ஆனாலும் தேவன் மனுஷா फिर भी मनुष्य को परमेश्वर प्यार करते आया. इतना पूरा काम किया, लेकिन फिर भी मनुष्य को ऊपर प्रेम दिखाते आए परमेश्वर ने. దేవుడు ప్రేమిస్తూనే వచ్చాడు, ప్రేమ చూపుతూనే వచ్చాడు. ఎక్కడ తెలుసుకుందాం మనము? ఒకటి చదవండి, 10వ వచనం చదవండి ఎవరైనా. 10వ వచనం మళ్ళీ 10ஆம் வசனம் வாசிப்போம். యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానములను పంపినను వారు చెవియొగ్గగా. ఎప్పుడు చెప్తాం ఇలా కబురు? పిల్లలకైనా, బయట వాళ్ళకైనా, స్నేహితులకైనా, ఎవరికైనా మనం ఎప్పుడు చెప్తాము? మన వాళ్ళపైన ప్రేమ ఉంటేనే కదా. ఎవరైనా చెడు పనులు చేసినప్పుడు, చెడు మార్గంలో వెళ్ళినప్పుడు, చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళని బట్టి మనకు చెప్తున్నాము అని అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళపై మన ప్రేమ ఉంది అని అర్థం కదా. ఒకవేళ వాడు అన్ని చెడు పనులు చేస్తూ ఉంటే, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే, చెడు క్రియలు చేస్తూ ఉంటే మనం పట్టించుకోకపోతే మనకి అవసరం లేదు. కానీ మనం పట్టించుకున్నాము అని అంటే దాని అర్థం ఏంటి? మనకు వాళ్ళపైన ప్రేమ ఉంది. వాడు బాగుపడితే బాగుండు అనే ఆలోచన మన లోపల ఉంది. కాబట్టి இதை பார்க்கும் ஒரு மனிதன் ஒரு தீங்கான ஒரு செயலை செய்கிறான், அல்லது தீமையை செய்கிறான், அல்லது கெட்ட வார்த்தை பேசுகிறான், அவனை நாம் திருத்த முற்படுகிறோம் என்றால் அதற்கு அர்த்தம் என்றால் அவன் மீது நாம் அன்பு வைத்திருக்கிறோம் என்று அர்த்தமாகும். ஒருவேளை நாம் அவனை கண்டுக்க இல்லை என்றால் அப்பொழுது என்னன்னா அவனை குறித்து நமக்கு அன்பு இல்லை என்பது பொருள்படும். కోపం కూడా పుట్టించాడు దేవుడికి. இதை பார்க்கும். தேவனுக்கு கோபமும் வருகிறது. కోపం పుట్టించినప్పటికీ కూడా దేవుడు అవకాశం ఇస్తూనే వచ్చాడు. தேவனுக்கு அவன் கோபம் உண்டாக்கின பொழுது கூட தேவன் அவனுக்கு அவகாசத்தை கொடுக்கிறார். परमेश्वर को गुस्सा दिलाया मनुष्य ने, लेकिन फिर भी परमेश्वर प्रेम करते आया, बताते आया तुम मन गिराओ, ये गलत है, ये अच्छा नहीं है, ये बुरा है, ऐसे बताते आया. ఇది తప్పు నువ్వు చేస్తున్నది, ఇది మంచి మార్గం కాదు, ఇలాంటి మార్గంలో వెళ్ళకూడదని పలుమార్లు హెచ్చరిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, తనకు తన జనులకు కూడా ఆయన చెబుతూనే వచ్చాడు. కానీ వాళ్ళు చెవి యొగ్గలేదు.
ఎన్నిసార్లు బ్రతిలాడి చెప్పినా వాళ్ళ తండ్రి చేసిన కార్యాలను బట్టి కావచ్చు, దేవుడి ప్రేమను బట్టి అన్నిసార్లు అవకాశం ఇస్తూ తను సరిచేయడానికి, తన మాటలతో సరిచేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. இந்த பார்க்கிறோம் அங்கே அவனை நேர்வழிப்படுத்தும்படியாக அநேக விதமான முயற்சிகளை தேவன் எடுக்கிறதை நாம் பார்க்கிறோம். కానీ వినా, ஆனால் அவன் கேட்கவில்லை. सुना नहीं है, परमेश्वर का बात बिल्कुल सुना नहीं है, अपना रास्ता में ही जा रहा है, अपना सोचों में ही जा रहा है, अपना ही अच्छा ही बोल के जा रहा है, लेकिन परमेश्वर का बात मानता नहीं है. वो దేవుడి యొక్క మాట వినలేని స్థితిలోనంతా గర్వ హృదయం గలవాడై ఉన్నాడు. அவனுடைய இருதயத்திலே எவ்வளவு பெருமை இருந்தென்றால் அவன் தேவனுடைய வார்த்தைக்கு செவி சாய்க்காதவனாய் காணப்பட்டான். ఏం చేశాడు దేవుడు లాస్ట్ కి? கர்த்தர் கடைசி என்ன செய்தார்? परमेश्वर क्या किया लास्ट में? 11 वचन, एक ही वचन में परमेश्वर काम किया है. बोलता तो नहीं सुनता है, बोलेगा तो बोल नहीं सुन रहा है. इसको सही रास्ता में लेके आने के लिए कुछ अब करना पड़ेगा. देव నేను ఎన్ని మాటలు చెప్పిన వాడికి అర్థము అవ్వట్లా, బుద్ధి రావట్లా, హృదయానికి ఎక్కట్లా. అయితే వీడు మంచి మార్గంలోకి రావాలంటే నేను వీడికి ఏదో ఒకటి చెయ్యాలి, అప్పుడే నన్ను తెలుసుకుంటాడు. அவனுக்கு எவ்வளவு சொல்லியும் எவ்வளவு அறிவுரை கூறியும் எவ்வளவு சொல்லி அவன் கேட்காதவன் காணப்படுகிறான். ஆகையினாலே நாம் அவனுக்கு ஏதோ ஒரு காரியத்தை செய்ய வேண்டும் என்று சொல்லி தேவன் அவனை உத்தேசிக்கிறார். ఇది తండ్రి ప్రేమ, இது தேவனுடைய அன்பாய் ये காணப்படுகிறது. पिता का प्रेम है, पिता का प्रेम है. कितने बार बोलता है बोलता है बोलता है बोलता है बोलता है, नहीं सुनता है तो क्या करता है? मारता है. मारेगा तो क्या होगा? तभी रास्ता में आ जाता है ना. देखो 11 वचन में क्या किया, पूरा आदमी मिलके पढ़ेंगे, अंदर घर से चదువుకుందాం. అందరం చేతులు వాసిద్దాం. 11వ వచనం. కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే రప్పించుకొని పోకుండా వారిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. ఏమైపోయాడు? మనష్షే బంధించబడ్డాడు గొలుసులతో, ఇలా అప్పించుకోలేని పరిస్థితి. இந்த பார்க்க மனாசே சங்கிலிகளை கட்டி அவனை கொண்டு போகிறார்கள். அவன் தப்பித்துக் கொள்ள முடியாத சூழ்நிலை. బబులోనుకు అంటే బబులోను దేశాన్ని నరకానికి ఒక సాదృశ్యమైనటువంటి ప్రాంతానికి పోయాడు. இங்கே பாபிலோன் பார்க்கும் பொழுது அது நரகத்திற்கு சாதృశ్యంగా காணப்படுகிறது. బబులోనులో రక్షణ లేని ప్రజలు, దేవునికి విరోధమైన ప్రజలు, బబులోను దేశం దేవుని సేవకులను, దేవుని ప్రజలను ఎంతో సార్లు నెహెమ్యా కావచ్చు, దానియేలు కావచ్చు, అనేకులను చెరపట్టుకుపోయి బంధించి బాధపాలు చేసినటువంటి దేశము బబులోను దేశం అనేది దేవునికి విరోధమైనటువంటి ప్రాంతము. இந்த பார்க்கிறோம் பாபிலோன் தேசமானது தேவனுக்கு விரோதமான தேசமாக காணப்படுகிறது. அவர்கள் அந்நியர்களை காணப்படுகிறார்கள். இந்த வேதத்தில் பார்க்கும் பொழுது தானியேல் முதற்கொண்டு நெகேமியா முதற்கொண்டு அநேகரை அவர்கள் கொண்டு போய் அதை சிறைச்சாலையில் அவர்களை சிறைப்படுத்தினதை நாம் பார்க்கிறோம். அந்த பாபிலோன் தேசமானது ஒரு அந்நிய தேசமாக காணப்படுகிறது. అంతటి దేశానికి వెళ్ళిన తర్వాత కట్టేశారు, గొలుసుతో బంధించారు. కానీ అటువంటి పరిస్థితుల్లో నుంచి 12వ వచనం వచ్చేసరికి ఏం జరిగింది? అద్భుతం జరిగింది. இங்க நாம் பார்க்கிறோம் அவருடைய கைகள் கட்டப்பட்டு காணப்படுகிறது. பாபிலோன் கொண்டு போகப்பட்டு காணப்படுகிறார். ஆனால் 12వ வசனத்தில் வாசிக்கும் பொழுது அங்கு ஒரு அற்புதம் நடக்கிறது. ఒక మాట చూసుకుందాం. நாம் ஒரு வார்த்தையை வாசிக்கலாம். కీర్తనల గ్రంథము భజన సహిత సంగీతం 107 107వ అధ్యాయం, సంగీతం 107వ అధ్యాయం 107వ అధ్యాయము 12 ఒక్క నిమిషం అండి. 11, 12, 13 చదవండి. 11, 12, 13, 14 కూడా 11, 12, 13, 14. అందరూ కలిసి చదువుకుందాం. 11, 12, 13 చదువుదాం. सब लोग मिलके पढ़ेंगे. ఏదో చేత వాసిద్దాం. బాధ చేతను ఇనుపగడ్డ చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారంలోను నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసం చేత పొందజేసెను. వారు కూలియుడకు సహాయం లేకపోతే
రప్పించెను. ఇటువంటి దేవుడు ఇప్పేర్పడ్డ దేవుడు మనష్షే ఏం చేశాడు? మనసు పెట్టాడు. ఇక్కడ రాయబడి ఉంది 12వ వచనంలో, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని. இந்த பார்க்கிறோம் 2 வசனத்திலே அவன் நெருக்கப்படுகையில் தன் தேவனாகிய கர்த்தரை நோக்கி கெஞ்சி தன் பிதாக்களின் தேவனுக்கு முன்பாக மிகவும் தன்னை தாழ்த்தினான். ఎంత అద్భుతం జరిగింది! எவ்வளவு அற்புதமான காரியம் நடந்தது! చీకట్లో పాడుదలబడ్డాడు బబులోను దేశంలో. இந்த பாப தேசத்திலே இருளிலே தள்ளப்பட்டான். కట్ట చేత కట్టబడ్డాడు. அவனுடைய கையில் కట్టబట్టిருக்கிறது. విడిపించలేని పరిస్థితులు, அவனை விடுவிப்பார் யாரும் இல்லை. ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితులు. அவனுக்கு யாரும் உதவி செய்ய இயலாது. అప్పుడు గుర్తుకొచ్చాడు తన దేవుడు ఎవరు అని. அப்பொழுது அவனுடைய தேவன் யார் என்பதை அவன் உணர்ந்தான். उसको कभी मालूम हो गया जब मरने तक लेके गया अंधकार में बबलोन देश में, कोई नहीं छुड़ा सका, कोई देश सहाय उसको कुछ भी नहीं कर सका, सहायता नहीं कर सका और वो बाहर नहीं आ सकता है। सिर्फ उसका एक ही रास्ता है, मैं मरने का चांस है। ऐसा सिचुएशन में, ऐसा परिस्थिति में अपना परमेश्वर को याद किया। परमेश्वर ने क्या किया? उस अंधकार से, उस मरना मृत्यु से परमेश्वर ने उसको बचा के फिर किधर लेके आया? 13 वचन पढ़ेंगे। 13వ వచనం వాసికలాం. 13వ వచనం చదువుకుందాం. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకునే. ఎలా వచ్చాడు? ఒకటే వచనం తేడా, ఒరే వచనం వ్యత్యాసం. 11వ వచనం వరకు ఇబ్బందులోనే ఉన్నాడు. 11వ వచనం వరకు அவன் நெருக்கத்திலே காணப்படுகிறான். 11 वचन तक तकलीफ नहीं है और 12 वचन में उसको दिमाग में आया, 13 वचन में बाहर आ गया. 12వ వచనத்திலே அவனுக்கு தெளிவு வருகிறது. 13వ వచనத்தில் வெளியே வந்து விடுகிறான். ఈ 3 వచనాల్లో ఎన్ని సంవత్సరాలు గడిచిపోవచ్చు? இந்த 3 వచనத்திலே எத்தனை வருடங்கள் கடந்திருக்கும்? ఎంత సమయం పట్టిందొచ్చు? எவ்வளவு நேரம் எடுத்திருக்கும்? మనం అర్థం చేసుకోవాలి. நாம் அதை புரிந்து கொள்ள வேண்டும். हम समझने का ये 3 वचन के बीच में बहुत समय है, இந்த बहुत काम है परमेश्वर का, बहुत कुछ है उसमें 3 वचन में. ఈ 3 వచనాల్లోనే దేవుని కార్యాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఎంతో కష్టం అనుభవించాడు 3 వచనాల మధ్య భాగంలోనే. దాంట్లో ఆ 3 వచనాల్లోనే ఎంతో సమయం కూడా పట్టింది అని మనం గ్రహించాలి. இந்த 3 வசனத்திலே அநேக விதமான பாடுகளை, கஷ்டங்களை அவன் அங்கு அனுபவித்ததை பார்க்கிறோம். அநேக நேரத்திற்குள்ளாக அவன் சென்றதை நாம் பார்க்கிறோம். ఆయన కంట చేత కట్టబడి బంధింపబడి చీకట్లో పడవేయబడుతూ వచ్చినాడు. బబులోను దేశంలో సహాయం చేసే వాళ్ళు లేరు. మరణ దశలో ఉంటూ వచ్చినాడు. ఆయన చేసిన పాపములు ఇంత అంత కాదు, తను మాత్రమే చెడిపోవడమే కాకుండా తన కుటుంబాన్ని చెడిపేసుకున్నాడు, తన ప్రజలను చెడిపేసినాడు, యూదులను చెడిపేసినాడు, ఇశ్రాయేలును చెడిపేసినాడు, చేయకూడని పనులు చేస్తూ వచ్చాడు. తన తండ్రి చేసిన మంచి పనులన్నింటినీ చెడగొడుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా తాను కూడా చెడిపోతూ మరణ దశలోకి దిగిపోతూ వచ్చినాడు. நாம் பார்க்கிறோம், அந்த மனுஷனை பார்க்கும்பொழுது தகப்பன் செய்த எல்லா நற்காரியங்களும் அவன் உடைத்து போட்டவர்களாக அவன் பாவம் செய்வது மட்டுமல்லாமல் தன்னுடைய ஜனங்களையும், யூதர்களையும், இஸ்ரவேல் ஜனங்களையும் எல்லோரையும் கூட பாதல தள்ளி இப்பொழுது அவன் மரணத்தை நோக்கி காத்திருக்கிறான். తెలియక చేయలేదు, అన్ని చూసినాడు. దేవుడి మంచి కార్యములు, మంచి పనులు, తన కుటుంబం ద్వారా జరిగే కార్యాలు, సంఘాన్ని, దేశాన్ని తన తండ్రి 29 సంవత్సరాలు పరిపాలించినప్పుడు, తండ్రికి ఎన్ని సంవత్సరాలు పరిపాలించినప్పుడు, హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రి ఏమని ఆరంభించినాడు. అంత గొప్ప 29 సంవత్సరాలు వెళ్ళాడు. మనిషి మినిమం ఒక 15 సంవత్సరాలు కూడా తన తండ్రి చేసినంత చూసుంటాడు. நாம் பார்க்கிறோம், அவன் இதை தெரியாமல் செய்யவில்லை, எல்லாவற்றையும் தெரிந்துதான் செய்தான். அவனுடைய குடும்பங்களிலே தேவன் அற்புதங்களை பார்த்தான். தன்னுடைய தகப்பனாக அரசாங்க காலத்திலே குறைந்தது 15 ஆண்டு காலம் அவன் என்னென்ன செய்தாரோ எல்லாவற்றையும் பார்த்த பிறகும் அவன் இவ்வாறாக பாவத்தை செய்கிறான். నీవు నేను కూడా మన కనుల ముందు అనేకమైన దేవుడి కార్యాలు చూస్తాం, మంచి పనులు చూస్తాం, పరిచర్యలు చూస్తాం, సేవలు చూస్తాం. అనేకులు తమ మిషనరీలుగా ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుకున్నోళ్ళు అన్ని వదిలిపెట్టేసి లేని స్థితికి వచ్చి, తిండి లేని స్థితికి వచ్చి, రోడ్ల మీద పడుకొని కరపత్రికలు పంచి అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి పరిచర్య చేశారని బుక్లో
మార్పే ఉండదు. మన మార్గంలో మనం వెళ్తూనే ఉంటాం. நம்முடைய வாழ்க்கையில பார்க்கிறோம் அநேக விதமான தேவன் செய்த அற்புத ஆச்சரியங்களை பார்த்திருப்போம். அது மட்டுமல்ல, நாம் அநேக சமூக வலைதளங்களிலே மிஷனரிகளுடைய வாழ்க்கையை நாம் பார்க்கிறோம், அவர்களை படிக்கிறோம், அவன் எப்பேற்பட்ட கஷ்டங்களுக்கு கூடாக சென்று அங்கே தேவனுடைய வார்த்தையை பகிர்ந்து பார்க்கிறோம். ஆனால் இந்த எல்லா காரணத்திலும் நம்முடைய இருதயங்களிலே அதனுடைய தாக்கம் சிறிதளவு இல்லாமல் காணப்படுகிறோம். వీళ్ళు వాళ్ళు ఎవరో వాళ్ళు వీళ్ళు చేసిన ఆ సాక్ష్యాల గురించి పొగుడుతాం, స్టేటస్లో పెట్టుకుంటాం, వాట్సాప్లో పెట్టుకుంటాం, కానీ మనం చేయడానికి మాత్రం మన ప్రయత్నం ఉండదు. அவர்களுடைய சாட்சிகளை அவங்க வாட்ஸ்அப்ல ஸ்டேட்டஸாக வைக்கிறோம், அவங்களை தெரிந்து கொள்கிறோம், ஆனால் அவர்களை நாம் பின்பற்றுவதில்லை. అదే మన యొక్క బ్రతుకు. அதுதான் நம்முடைய வாழ்க்கையாக காணப்படுகிறது. వాళ్ళని గుర్తు చేసుకోవడం తప్పని కాదు, அவர்களை நினைத்து பார்ப்பது தவறில்லை. ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడు? అన్ని చూసినాడు, అన్ని తెలిసి తన మార్గంలో తాను వెళ్తూనే ఉన్నాడు. మనము కూడా అన్ని తెలిసి అన్ని చూస్తూ అన్నిటి విషయంలో మాట్లాడుతూ మన మార్గం మనదే, మన ఆలోచన మనదే, మనలో ఏ మార్పు ఉండదు. இதை பார்க்கிறோம், மனசு எல்லா காரியங்களும் பார்த்தான், எல்லாவற்றையும் தெரிந்து கொண்டான், எல்லாவற்றையும் அறிந்து கொண்டிருக்கான். ஆனாலும் அவன் அவனுடைய வாழ்க்கையிலே அவனுடைய வழியிலே செல்கிறான். அதே போல நாமும் கூட எல்லா காரியங்களும் தெரிந்திருக்கிறோம், எல்லாவற்றையும் அறிந்திருக்கிறோம், ஆனாலும் கூட நம்முடைய சொந்த வழிபடியே நாம் சென்று கொண்டிருக்கிறோம். ఏది మంచి ఏది చెడు అనేది గ్రహింపుదలే లేదు మనకి. எது நன்மை எது தீமை என்கிற அந்த அறிவு நமக்கு இல்லாமல் காணப்படுகிறது. దేవుడు ఎన్నో సార్లు పాటల ద్వారా కావచ్చు, వీడియోల ద్వారా కావచ్చు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా కూడా కావచ్చు, మాట్లాడుతూనే ఉంటాడు, వాక్యం ద్వారా చెప్తూనే ఉంటాడు, కానీ చెవి ఒక్కలేమో, వినలేమో. இங்க நாம் பார்க்கிறோம், தேவன் பாட்டுகள் மூலமாக, வீடியோக்கள் மூலமாக, சபையில வரும்போது அவரோட வார்த்தை மூலமாக அநேக ரகங்களை நம்மளோட பேசிக் கொண்டிருக்கிறார். ஆனாலும் நாம் செவிடுகளை போல అందుకనే 10వ వచనంలో దేవునికి యెహోవా మనషేకుడని జనులకును వర్తమానమును పంపినను వారు చెవి ఒక్కగా పోయిరి. இரண்டாம் 10ஆம் வசனம் வாசிக்கிறோம், கர்த்தர் மனாசேயோடும் அவருடைய ஜனத்தோடும் பேசின போதிலும் அவர்கள் கவனிக்காதே போனார்கள். ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇదే. இப்பொழுது நம்முடைய சூழ்நிலை விபரீதம் காணப்படுகிறது. మనం చెవులు ఉంటాయి కానీ వినము, గ్రహించము. நமக்கு காதுகள் இருக்கிறது, ஆனால் கேட்க மாட்டோம், அவர்களை உணர மாட்டோம். మాట్లాడుకుంటాము కానీ మనం చేయము. நாம் பேசுவோம், ஆனால் அதை பின்பற்றோம் செய்ய மாட்டோம். మన పద్ధతి మనదే, நம்முடைய வாழ்க்கை நம்மளுதுதான், మన మార్గం మనదే, நம்முடைய வழி நம்மளுதுதான், మన ఆలోచన మనదే, நம்முடைய ஆலோசனை நம்மளுதுதான். మార్పు ఉండదు. நம்மளே எந்த மாற்றமும் இல்லை. అప్పుడే మన కష్టాలు ఎదురవుతా ఉంటాయి. அப்பொழுதுதான் நமக்கு கஷ்டங்கள் நேரிடும். ఆ కష్టాలు ఏదో మనల్ని శిక్షించి నరకానికి పంపించడానికి కాదు, அந்த கஷ்டங்கள் நம்மை தண்டித்து நரகத்துக்கு தள்ளுவதற்கல்ல, మనం మార్పు చెందడానికి. நாம் మారుவதற்கு. మనిషికి ఎందుకు వచ్చిందా కష్టము? மனசுக்கு எதுக்கு அந்த கஷ்டம் வந்தது? ఎందుకు పట్టుకెళ్ళారు? எதற்காக அவனை பிடித்து சென்றார்? ఎన్నిసార్లు చెప్పినా దేవుడు వినలేదు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. தேவன் எத்தனை முறை சொன்னாலும் அவன் கேட்கவில்லை. చేయవలసిన రీతి చేస్తే వింటాడన్నాడు. செய்ய வேண்டிய காரியங்களை சரியாக செய்தால் அப்பொழுது அவன் கேட்பான். శత్రువు పట్టుకుపోయేలా చేశాడు. அந்த சத்துரு அங்கே அவனை பிடித்து கொண்டு போனான். అక్కడ మరణం వరకు వెళ్ళిపోయాడు. மரணம் வரைக்கும் போனான். సహాయం చేసే వాళ్ళు కూడా లేరు. உதவி செய்வார் யாரும் இல்லை. అప్పుడు మన ఆయన మార్గంలోకి వచ్చాడు. அப்பொழுது அவன் சரியான வழிக்கு வந்தான். మనమంతే. நாம் அவ்வாறுதான். మనం చేసిన పొరపాట్లకి మనం మార్పు చెందము. దేవుడు ఎన్నిసార్లు మాటల ద్వారా తన వాక్యం ద్వారా చెప్తే వినము. మళ్ళీ మన కష్టాల పాలై లేవలేని పరిస్థితిలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. అయ్యో మా పరిస్థితి ఇలాగైపోయింది, అలాగైపోయింది అని మనం వెవ్వేరెళ్ళిపోయి కలవరపడి మనం అప్పుడు తిరుగుతాం. நாம் வழி தப்பி போன பொழுது, நாம் தீங்கான காரியம் செய்யும் பொழுது தேவன் எவ்வளவு நம்மோடு பேசினாலும் நாம் கேட்க மாட்டோம். எப்பொழுது மீண்டுமாக ஒரு தேவன் ஒரு கஷ்டத்தை கொண்டு வருகிறாரோ அப்பொழுதுதான் எனக்காக ஜெபியுங்கள், இப்பேற்பட்ட சூழ்நிலை காணப்படுகிறது, எனக்காக ஜெபியுங்கள் சொல்லி மீண்டுமாக நாம் தேவனிடத்தில் வருகிறோம். परमेश्वर कई बार हमको बताता है, गाने के द्वारा भी, वीडियो के द्वारा भी, संगति में जब आता है, अपना बाइबल के वचन के द्वारा भी बहुत बात करता है। जब बात करने के टाइम ये बात इस बात के सामने क्यों आया? हम सही करने के लिए, अपने आप को सुन के सही करके इसमें भाग लेने के लिए हम आता है। लेकिन आता है, सुनता है, उसी टाइम पश्चाताप करता है, फिर भाग लेता है, फिर आता वैसे ही जिंदगी जीता है। वस्ता पर प्रतिवार దేవుడి యొక్క రక్తమాంస
చేస్తాం ఆడుకుంటాం, మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ ఎప్పటిలాగే మనది. நமக்கு பந்தியில் இருக்க பொங்கல் ஒவ்வொரு வாரம் வந்து நம்மை நம்ம பரிசுத்து பார்த்து நம்மை நம்ம சரி செய்து கொண்டு அந்த பந்தியிலே பொங்கல் வருகிறோம். ஆனால் நாம் அவ்வாறு பங்கு பெற்று மீண்டுமாக வெளியே சென்று என்ன செய்கிறோம்? மீண்டுமாக பாவத்திலே விழுந்து போகிறோம். అప్పుడు ఒక చరణం పాడాము, ఎంతమందికి ఇష్టమని एक अभी वर्शिप का मैसेज के टाइम में हम एक चरण गाया, ఒక పల్లవి పాడాను. ఎంతమందికి ఇష్టమని చెప్పండి. ఎంతమందికి ఇష్టమో అది ఒప్పుకోవడానికి? ఎవరు ఒప్పుకోరు కదా. నీ రక్తమే పాటలు పాడామా లేదా? ఏ పాట పాడాము? ఇష్టపడతారా ఎవరైనా? ఇష్టపడతారా? ఆ పాడడానికి కూడా నోరు తెరవలా. పాడదు కూడా యారు వాయిదాలు. ఇప్పుడు పాడదాం, ఇప్పుడు పాడదాం, అందరూ పాడాలి, ఎల్లరూ పాడుவோம். సొప్లో గానా పందివలే కొల్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే కొల్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. పాడండి. ప్రేమతో తెచ్చుకొంటివి ప్రభువా నీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువా నీకే స్తోత్రము. మళ్ళా పందివలే కొల్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే కొల్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో నన్ను చేర్చుకొని ప్రభువా నీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువా నీకే స్తోత్రము. అంతే ఉందా తమ్ముడు? కింది చరణము ప్రేమతో చేర్చుకుంటేవి ప్రభువా నీకే స్తోత్రం అని అంతే ఉందా? ఇంకుందా? అంతే ఉందా? उतने ही और कुछ है मेरे को इधर अभी मेरे को भी नहीं मिला, నాకు కూడా దొరకలా ఇక్కడ. అంతే ఉందా? తీయండి ఎవరైనా. అంతే ఉందా? ఎవరు తీయలేదా? ప్రేమతో ఎన్నో నంబర్ పాట? 270 క్రీస్తు శ్రమలు కదా. అంతే ఉందా? ప్రేమతో చేర్చుకుంటేవి ప్రభువు నీకే స్తోత్రం. ఇప్పుడు మనస్సే ఎంత మంది వలే కుక్క వలే తన తండ్రి చేసింది చూసి కూడా, అన్ని తెలిసి కూడా దేవుడు ఎన్నోసార్లు ప్రేమించి తనను ప్రేమించి అన్ని వర్తమానాలు పంపినప్పటికీ కూడా వినలా. இந்த பார்த்தோம் மனாசே அங்கே பன்றியை போல பாவத்தில் பொருள்கிறார், அங்கே நாயை போல அங்கே திரிகிறோட காணப்படுகிறார். அந்த தகப்பனாசை எல்லா காரியங்களும் பார்த்திருந்தும் அவன் விலகி போய் பாவத்தில் விழுந்து போவதை பார்க்கிறோம். కానీ దేవుడు మళ్ళీ ప్రేమతో ఆయన్ని హక్కున చేర్చుకున్నాడు. ஆனால் தேவன் அவருடைய அன்பினாலே மீண்டுமாக அவனை சேர்த்துக் கொள்கிறார். कितना प्यार से अपना बनाया फिर मनुष्य को ఇంత ప్రేమతోటి ఆయన్ని శిక్షించి గద్దించి బుద్ధి చెప్పి మరణ పర్యంతం వరకు తీసుకెళ్లి ప్రార్థించేలా చేసి ఎవ్వరు సహాయం చేయలేని పరిస్థితిలోకి తీసుకెళ్లి ఇంకా నేను బయటికి రాలేను అనే పరిస్థితిలోకి తీసుకెళ్లి అద్భుతంగా ఆయన్ని రక్షించి తిరిగి తన రాజ్యంలోకి యెరూషలేములోకి తన సన్నిధిలోకి తన దగ్గరికి హక్కున చేర్చుకుంటూ వచ్చినారు. இந்த பார்த்தோம் மனாசேவுக்கு அறிவுரை சொல்லி அவனுக்கு தண்டனை கொடுவதை வைத்து பிற்பாடு அவனை அங்கே சங்கிலினாலே கட்டி அவனை இழுத்து கொண்டு போய் அங்கு மரண பரிந்துரைக்கு அழைத்து கொண்டு போய் பிறகாக அவனை ஜெபிக்க வைத்து மீண்டுமாக அவனை எருசலேமுக்குள்ளாக அவனை கொண்டு வருவதை நாம் பார்க்கிறோம். నిన్ను నన్ను కూడా దేవుడికి ఎంతో ప్రేమిస్తున్నాడు. உன்னையும் என்னையும் தேவன் இவ்வளவாக மிகுதியாக நேசிக்கிறார். మనకు
మళ్ళీ తన మాటలు వినిపిస్తూనే ఉన్నాడు. அவர் தன்னுடைய வார்த்தையை நமக்கு மீண்டும் மீண்டுமாக கேட்க வைக்கிறார். మనల్ని మనం సరి చేసుకోవడానికి, நம்மை நாம் சரி செய்து கொள்வதற்காக, మంచి మార్గంలోకి రావడానికి, நல்ல మార్గத்திலே நல்ல வழியிலே நாம் வருவதற்காக, ఆయనకి ఇష్టమైన పనులు చేయడానికి, அவருக்கு பிரியமான காரியங்களை செய்வதற்காக మనల్ని మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తూ తన వర్తమానములు పంపిస్తూనే ఉన్నాడు. நம் மீது மீண்டும் மீண்டுமாக அன்பு செலுத்தி அவருடைய வார்த்தையை நமக்கு செலுத்திக் கொண்டே இருக்கிறார். మనం పశ్చాత్తాపడడానికి అవకాశం ఇస్తున్నాడు. நாம் மனம் திரும்புவதற்கு ஒரு அவகாசத்தை தருகிறார். తగ్గించుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. நம்மை நாம் தாழ்த்திக் கொள்வதற்கு ஒரு அவகாசத்தை தருகிறார். మనం తగ్గించుకోవాలి. நம்மை நாம் தாழ்த்திக் கொள்ள வேண்டும். యేసు ప్రభువు తగ్గించుకున్నాడు. యేసు క్రీస్తు தாழ்த்திக் கொண்டார். తనను తాను తగ్గించుకున్నాడు. தன்னை தானே தாழ்த்திக் கொண்டார். పాపులమైన మన కొరకు తగ్గించుకున్నాడు. ஆவிகளாகிய நமக்காக தன்னை தாழ்த்தினார். మన కొరకు మనం తగ్గించుకోవడం తప్పేంటి? நமக்காக நாம் தாழ்த்திக் கொள்வது தவறு என்ன? మన కొరకే మన సృష్టికర్త అయిన దేవుడు తగ్గించుకున్నప్పుడు మన కొరకు మనమే తగ్గించుకోవడం మన కష్టమా? நமக்காக நம்முடைய சிருஷ்டிகராய் இருக்கிற தேவனே தன்னை தான் தாழ்த்தின பொழுது நமக்காக நாம் தாழ்த்திக் கொள்வது தவறு என்ன? నాశనానికి ముందు గర్వం నడుస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. தேவனுடைய వాక్యం சொல்லுகிறது, அங்கு అழிவுக்கு முன்பதாக பெருமை வரும் என்று சொல்கிறது. గర్వపడ్డ వాళ్ళు ఎవరు కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వాళ్ళు ఎదిగినట్లు కానీ దేవుడి ఇష్టలుగా ఉన్నట్లు కానీ మనం చూడము. நாம் வேதத்தில் பார்க்கும் பொழுது பெருமைப்பட்ட ஒருவராகிலும் அவங்க மேன்மை பார்க்கப்பட்டார்கள் என்று எழுதப்படவில்லை. మనం ఒక మాట చూస్తాము, యోహాను సువార్త. நாம் ஒரு வார்த்தை வாசிக்கலாம். யோவான் சுவிசேஷம் మాట చదువుకొని మనము ముగించుకుంటాం. రండి, இந்த வார்த்தை வாசித்து நாம் முடிக்கலாம். యోహాను సువార్త యోవాన్ సువిశేషం 8వ అధ్యాయము 8వ అధ్యాయం, యోహాను సువిశేషం 8వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం. 29వ వచనము అందరం కలిసి చదువుకుందాం. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎల్లరూ சேர்ந்து వాసిக்கலாம். 29 అందరం గట్టిగా చదువుకుందాం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయన ఇష్టమైన కార్యములను చేయలేదు కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని. ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తామో ఆయన మనల్ని ఒంటరిగా వదిలిపెట్టాడు. ఎప్పుడైనా మన చేయి విడవడు. எப்பொழுது அவருக்கு பிரியமான காரியங்கள் செய்கிறோமோ அப்பொழுது அவர் நம்மை தனிமையிலே விட்டுவிட மாட்டார், நம்மை கைவிட மாட்டார். మనకు తోడుగా ఉంటాడు. அவர் நமக்கு துணையாக இருப்பார். ఎప్పుడైతే ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తామో, ఆయనను పట్టించుకోకుండా మన ఆలోచనలో మనం వెళ్తామో ఆయన నుంచి దూరం అయిపోతాం. எப்பொழுது நாம் நம்முடைய சொந்த வழியின்படி நடக்கிறோமோ அப்பொழுது நாம் அவரை விலகி இருப்போம். అయినప్పటికీ తన వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. ஆனாலும் கூட அவர் தன்னுடைய வார்த்தை கொண்டு நம்மோடு பேசிக்கொண்டே இருப்பார். ఇంకా మనం వినకపోతే మనమే నష్టపోతాం. இன்னும் நாம் கேட்கவில்லை என்றால் நாம் தான் நஷ்டப்படுவோம். ఎప్పుడైతే విని సరి చేసుకుంటామో మనం ఆశీర్వదించబడతాం. எப்பொழுது நாம் அதை கேட்டு நாம் சரி செய்து கொள்கிறோமோ அப்பொழுது நாம் ஆசீர்வதிக்கப்படுவோம். దేవుని గద్దింపు మాటలు మన క్షేమం కొరకే కానీ మనల్ని శిక్షించడం కొరకు కాదు. தேவனுடைய அதட்டுதல் நம்முடைய நன்மைக்கு தான் தவிர நம்மை அங்கே நஷ்டப்படுத்துவதற்கு அல்லது கஷ்டப்படுத்துவதற்கு அல்ல. మనము ఆ ఒక మాట చదువుకొని వెళ్ళిపోదాం. 11వ వచనం కదా, 2వ దినవృత్తాంతములు. ఆ మాటలు ఆ 2 వచనాలు మనం చదువుకొని మళ్ళీ మనం ముందుకు వెళ్దాం. 2 நாளாகமம் 33వ அதிகாரம் 11వ వచనం 12వ వచనం వాసిస్తే நாம் அங்கே பந்திக்கு செல்வோம். దినవృత్తాంతములు 2:13, 22-13 వచనాలు అందరం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 2 நாளாகமம் 33వ அதிகாரம் 12-13వ వచనాలు వాసిస్తే நாம் கடந்து செல்லலாம். అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిలో తనను బహుగా తగ్గించుకొని ఆయన మొరలిడగా ఆయన తన విన్నపములను ఆలకించి యెరూషలేములో తన రాజ్యంలోకి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే దేవుడి మాటలు దీవించుగా. கர்த்தருடைய வார்த்தை ஆசீர்வதிப்பாராக. రండి, మోకరించండి. అయ్యే ఈ వందనాలు, స్తోత్రాలు ఈ సమయంలో మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నారు. తండ్రి హిజ్కియా పరిపాలన, తండ్రి తన రాజ్యము, తన యొక్క సమస్తమును మీరు ఆశీర్వదిస్తూ వచ్చినారు. నమ్మదగిన దేవుడుగా తన జీవితంలో ఉంటూ వచ్చినారు. అయితే తండ్రి తన కుమారుడైనటువంటి మనష్షే ప్రభువా అన్ని ఎరిగిన వాడై పడిపోయినప్పుడు
మీరు అతన్ని ప్రేమించి ఎన్నో వర్తమానాలు పంపినారు, ఎన్నో విధాలుగా తనను మీరు చూస్తూ వచ్చినారు, కాపాడుతూ వచ్చినారు. అయినప్పటికీ తండ్రి తను వినలేదు. అయితే ఎప్పుడైతే మరణాపాయ పరిస్థితులకు వెళ్ళినాడో తండ్రి తనను తాను తగ్గించుకొని, బహుగా తగ్గించుకొని నీకు మొదలెడినప్పుడు అయ్యా నువ్వు వదిలిపెట్టలేదు తండ్రి. మళ్ళీ తిరిగి ఎంతో ఆశీర్వదించి గొప్ప పనులు ఆయన ద్వారా చేయించుకొని 55 సంవత్సరాలు తన తండ్రి కంటే ఎక్కువే పరిపాలించేంత ఆశీర్వదించినారు. అవును తండ్రి, అంత గొప్ప దేవుడు నీవు. ఎప్పుడైతే నీ విధంగా మేము మా తప్పులు ఒప్పుకుంటామో, తగ్గించుకుంటామో, సరైన మార్గంలో వస్తామో మీరు బాగా ఆశీర్వదించే దేవుడు. కాబట్టి తండ్రి నేను మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనస్సేవలు తగ్గించుకొని పశ్చాత్తాపడి మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకున్నకు మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ పాత్ర రక్తం వల్ల కొత్త నిబంధన మీరు ఈ త్రాగున వేళలను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయమని చెప్పాను. మీరు ఈ రెండింటికి ఈ పాత్రను త్రాగున వేళ ప్రభు వత్సరంగా ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడో ఐక్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధీయులను. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకునవలెను. అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరమును వివేచింపక త్రాగువాడు తన శిక్షావిధి కలుగుతకి తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే తీర్పు పొందగా పోదుము. కృపగల తండ్రి, దయగలిగిన నా ప్రభువా, మమ్మల్ని మేమే విమర్శించుకొని పరీక్షించుకొని ఇది మీ రక్తము మీ శరీరమని ప్రభువా మేము గ్రహించుకొని ఇదంతా దీని వెనుకున్న కార్యమంతటిని జ్ఞాపకం చేసుకొని తండ్రి పరీక్షించుకున్నటకు కృప చూపించమని నీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసమును నీ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెను దీవించి ఆశీర్వదించమని ఇందులో చేయవలసిన మేమందరం కూడా ఆశీర్వాదానికి కారణులుగా చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే ప్రభు యొక్క రక్త మాంసాలు పాల్పొందడానికి సిద్ధం ఉన్నారో దయచేసి మీ కుడి చేతిని లేపినట్లయితే ప్రభు యొక్క రక్త మాంసములు మీ దగ్గరికి తీసుకురాబడతాయి. और कोई भाई अपने आप परख लिया तैयार है, अपना दक्षिण हाथ ऊपर उठाइए और प्रभु शरीर आपके पास लेके आएगा. ప్రేమ గల తండ్రి, కృపగలనైనా సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమగల స్వరూపుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. నీ బిడ్డలమైన మేము ఎక్కడి వారు వివరమైనప్పటికీ రాష్ట్ర మా ప్రాంతంలో వైద్యుల సంఘం ద్వారా తల్లి చిన్న మందగా నా తల్లి పాదాల చెంతకు రావడానికి మీరు ఇచ్చిన కృపకరమైన వందనాలు. వారు అంతట్లో మీరు ఎన్నో మేలు చేస్తూ వచ్చినారు. అవి వారు నింపలేనివి తండ్రి. మీరు నిలబెట్టిన విధానం ప్రతి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. మీరు ఎదురు చూపించినారు తండ్రి. ఈ సమయంలో మేము ఇక్కడ ఉన్నాము అంటే కేవలం మీ కృప మాత్రమే తండ్రి. ఈ వందనాలు. మా ఆలోచన విధానాన్ని మార్చండి, మా బ్రతుకును మార్చండి, మా ప్రవర్తనను మార్చండి. మనిషి వల్ల మేము చెడిపోయి తల్లిని విరోధంగా బ్రతికి మాకు మేముగా నష్టం తెచ్చుకోకుండా దయగలిగిన ప్రభా, ఏది మంచో ఏది చెడో గ్రహించిన వారమే
మీ మాటలు మీ వాక్యాన్ని గ్రహించి విని అర్థం చేసుకున్నట్టు సహాయం చేయండి. విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా మీరే కృప చూపించండి. పంది వలె కుక్క వలె మా బ్రతుకులు ఉండకుండా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. దయగలిగిన తండ్రి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని అందరినీ మీ పరలోక రాజ్యంలో ఒకనాడు ఇలాగే మేము కలిసి ఉంటామని నిరీక్షణలో మా తండ్రి విశ్వాసంలో నిలబెట్టమని ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రపంచం అందరినీ జ్ఞాపకం చేసుకుంటుంది తండ్రి. అస్సాంలో జరుగుతున్న పరిస్థితులు చూడలేని పరిస్థితులుగా ఉంటున్నాయి తండ్రి. మీ ప్రేమ అపారమైనది. అక్కడి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది కొట్టుకుపోతున్నారు, చనిపోతున్నారు. పిల్లలకు తల్లులకు ఆంటీలు విశ్వాలకు దర్శించండి. చేతబడి చేత, త్రాగుడు చేత, వ్యభిచారం చేత, దొంగతనం చేత, అనారోగ్యాల చేత, విగ్రహారాధన చేత బలహీనులైన వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. దేశాలను, రాష్ట్రాలను, వాళ్ళ ప్రాంతాలను, భాషల వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన అన్ని సంఘాల్లో మీ మహిమను నింపండి. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో మనుషులు విడిపోకుండా తండ్రి సమాధానం ఐక్యత కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన తండ్రి మీ రాజ్యాన్ని తెలుగులో 458, పాత పుస్తకంలో 455, హిందీ మే 459, హిందీ మే 459, తమిళ్ 441, తమిళ్ 441, 441 తమిళ్ 441, 1-3 లాస్ట్ పాడుతుంది. 1-3 చాలు, 2 చాలు. 1-3 1-3 బస్. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తానియను. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తానియను. ఎంత సుందరమో ప్రభుని గృహము, ఎంత సుందరమో ప్రభుని గృహము. నన్ను తీసుకురండి కూర్చెనుగా, నన్ను తీసుకురండి కూర్చెనుగా. ఏక శరీరము ప్రాణబంధముచే, ఏక శరీరము ప్రాణబంధముచే, వేలాది భాషలను వినను, వేలాది భాషలను వినను. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తానియందు. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు. సైనికులు సైనికుల నీయు లేదు, సైనికులు సైనికుల నీయు లేదు. మావరులని నానులనియు లేదు, మావరులని నానులనియు లేదు. యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే సర్వముగా. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తానియందు. దయచేసి కూర్చోండి. ప్రకటనలు గమనిద్దాం. మంగళవారం సంఘ ప్రార్థన 9 నుంచి 10 గంటల వరకు, బుధవారం అన్నగేలి కూడిక కొరకు, గురువారం బైబిల్ స్టడీ 9 నుంచి 10 గంటల వరకు. దయచేసి ప్రార్థించండి. సమయం ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనలు పొందండి.
ముఖ్యంగా మనకి 5:06 నుంచి 8:15 ఇప్పుడు మనం 20 నిమిషాలు లేట్ అయినా. కాబట్టి దయచేసి వీలైనంత మట్టుకు అందరూ సమయానికి రావడానికి ప్రయత్నించండి. అన్న ఎవరు ముందు వస్తే, నేను కూడా లేట్ వచ్చినా పర్వాలేదు, మీరు వచ్చిన ముందు వాళ్ళు జస్ట్ ఫోన్ చేసి మీరు మాకు ప్రార్థన చేసి పాటలు ఎవరు ఉంటే వాళ్ళు పట్టుకొని పాటలు ఆరంభించాలి. సరేనన్నా? కాబట్టి ఎవరి కొరకు ఎవరు మన సమయాన్ని ప్రేమ తండ్రి, కృపగలనైనా సజీవుడమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఇంతవరకు నీ బిడ్డలమైన మేము నీ సన్నిధికి వచ్చి ఆరాధించి నీ రక్త మాంసల పాల్గొని భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నమ్మదగిన దేవుడుగా, చాలిన దేవుడుగా మా జీవితంలో ఉన్నారు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. మరి దినం రాలేని బిడ్డలు కూడా అనేకులు ఉన్నారు, వారితో మీరు మాట్లాడండి, మీ సన్నిధికి నడిపించండి. ప్రభావ వాళ్ళు ఖాళీగా ఉన్నారు, అయినా రాలేకపోయినారు తండ్రి, వారి పట్ల మీ చిత్తంలో ఉద్దేశం నెరవేర్చండి. మనషే ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో తండ్రి బహుగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. తన తండ్రిని మించిన కుమారుడిగా మీరు చేస్తూ వచ్చినారు తండ్రి. 29 సంవత్సరాలు పరిపాలిస్తేనే కుమారుణ్ణి 55 సంవత్సరాలు పరిపాలించేంత ఆశీర్వదించినారు. అలాగే మేమందరము కూడా తండ్రి పశ్చాత్తాపడి నిజమైన నిమిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొనుటకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ బయట సావాసంలో మీ సాయిని కోరుకుంటూ ప్రేమించి తీసుకొచ్చిన ఈ అర్పణలను కానుకలను దీవించి మీ సంఘక్షేమ కొరకు వాడుకుంటూ వస్తారని నమ్ముచు సమస్తమును మీ హస్తాలకు చెబుతూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం తల్లు వచ్చిన మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ సదాకాలం యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించబడేంత వరకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.